హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ధనుష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కెప్టెన్ మిల్లర్ టీజర్ వచ్చేసింది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్సెస్ని చూపించి ఇలా ఉండబోతుంది మా సినిమా అని చూపించాడు డైరెక్టర్ అరుణ్. సో టీజర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హ్యాపీ బర్త్డే టు ధనుష్. ఇక టీజర్ గురించి మాట్లాడుకుందాం. సేవింగ్ ప్రైవేట్ రియాన్ అనే ఓ హాలీవుడ్ మూవీ నుండి ఇన్స్పైర్ అయి తీసుకున్న స్టోరీనే కెప్టెన్ మిల్లర్. ఇది రియల్ లైఫ్ స్టోరీనా లేక ఫిక్షనా అని టీజర్ చూసిన చాలామంది ఆడియన్స్కి డౌట్ వచ్చేసింది. కానీ ఇది ఓ ఫిక్షన్ సినిమా మాత్రమే, రియల్ కాదు. అయితే కెప్టెన్ మిల్లర్ అనే ఓ మిలిటెంట్ మాత్రం అప్పట్లో ఫేమస్ అట. ఫస్ట్ మనకి ఓ పోస్టర్ని చూపిస్తారు మేకర్స్. ఇందులో వాంటెడ్ అని ధనుష్వి 3 ఫోటోలు ఉంటాయి. మర్డర్ చేసిన ఓ బందిపోటు ధనుష్ని పట్టిస్తే 10,000 రివార్డు కూడా ఉంటుంది. $10,000 లేకపోతే 10,000 రూపాయల అనేది దానిలో మెన్షన్ చేసలేదు. సో ఇది 1930sకి సంబంధించిన స్టోరీ అనే అర్థమైపోతుంది. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్టోరీలో మంచి ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది చూసే వాళ్ళకి. బ్రిటిష్ వాళ్ళు ధనుష్కి ఇచ్చిన పేరు మిల్లర్ అని తెలుస్తుంది. మరి అతని అసలు పేరు ఎందుకు ఇందులో లేదు? పోస్టర్లో ఉన్న ఫోటోలో లాగా ధనుష్ లుక్ని హీరోగా రివీల్ చేసేటప్పుడు వేరేగా ఎందుకు చూపించారు అనే డౌట్ కూడా వస్తుంది. ఇందులో ధనుష్ లుక్ ఓ రెబల్ గ్రూప్కి లీడర్ లాగా చూపించారు. లాంగ్ హెయిర్, హాఫ్ కట్ బనియన్తో పర్ఫెక్ట్ మాస్ లుక్లో కనిపిస్తున్నాడు ధనుష్. ఈ లుక్ని బట్టి అతను ఓ సామాజిక పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే దేశం కోసం పోరాడే ఎందరో వీరులను కూడా గుర్తు చేస్తుంది. ముఖ్యంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన చాలామంది వీరులలాగా ధనుష్ కనిపిస్తున్నాడు. డైరెక్టర్ అరుణ్ కత్తులు, గన్స్తో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ని పెట్టేశారు. యాక్షన్ అంటే చేజింగ్ కూడా దీనిలో బాగా కట్ చేశారు. వైలెన్స్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. శివరాజ్ కుమార్ చాలా ఫేమస్ అయిన కన్నడ ఆర్టిస్ట్. అలాగే హీరో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్లు కూడా ఫైటింగ్ లుక్లోనే అంటే యాక్షన్ లుక్లోనే వీళ్ళని కూడా చూపించారు. అయితే ఇక్కడ సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ల క్యారెక్టర్స్ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. 1920s, 30s, 40sలో ఏ ఇయర్లో అయినా జరిగిన కథగా ఇది కనిపిస్తుంది. హైలీ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది టీజర్. అయితే టీజర్లో జీవి ప్రకాష్ ఇచ్చిన బీజిఎం అయితే చాలా సూపర్గా ఉంది. ఇక త్వరలో రాబోయే ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్.